నమస్తే అందరికీ. సిటీలో ఉన్న వాళ్ళైతే వాకింగ్‌కి వెళ్తారు పొద్దున్నే లేచి. కానీ విలేజ్‌లో ఉన్న వాళ్ళైతే ఇలా పొలంలో తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి అదే వాకింగ్ అయిపోతుంది. పొలంలోకి వెళ్ళిన వెంటనే చూడవలసింది బోర్ నడుస్తుందా లేదా అనేది. నేనైతే ఈరోజు బోర్ దగ్గరికి వెళ్ళగానే బోర్ అయితే ఆఫ్‌లో ఉంది. సో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. ఎందుకంటే బోర్‌కి ఏమైందా అని చెప్పి వెళ్ళి స్టార్ట్ చేయగానే మోటార్ అయితే ఆన్ అయిపోయింది. వెంటనే ఆ షాక్‌లో నుంచి బయటకు వచ్చి పక్కనే ఉన్న మా కూరగాయ పొలంలోకి అయితే వెళ్ళాను. బెండకాయ చెట్లు బాగానే ఉన్నాయి. నేను ఆర్గానిక్‌గా పండించడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. అదయ్యాక మా ఊర్లో అయితే సేవాలాల్ జయంతి ఉత్సవాలు జరుపుతున్నారని మా ఫ్రెండ్ గారు ఫోన్ చేస్తే నేనైతే బైక్ వేసుకొని మెదక్కి అయితే వెళ్ళిపోయా. బంజారాల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 15 నాడు అంగరంగ వైభవంగా ప్రతి ఒక్క గిరిజన బిడ్డ తన తండాలో అయితే జరుపుకుంటారు. ప్రతి ఒక్క గిరిజనులైతే ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ వేషధారణలో భోగ్ బండార్ జరుపుకొని వాళ్ళైతే చాలా సంతోషంగా ఆ రోజునైతే సేవాలాల్ మహారాజ్ జయంతిని అయితే జరుపుకోవడం జరుగుతుంది. పొద్దునే టిఫిన్ చేయలేదు కాబట్టి అక్కడే ఉన్న ఉప్మా అయితే తినేసా. ఈ ప్రోగ్రామ్ లో స్పెషల్ వచ్చేసి కల్కి మహారాజ్ అయితే ఇక్కడ రావడం జరిగింది. బంజారాల ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజ్ ని పూజించే భక్తుడు కల్కి మహాదేవ్. బంజారాలో ఉన్న ప్రతి ఒక్క పూజారిని అయితే ఈ కార్యక్రమానికి అయితే భోగ్ బండారానికి పిలవడం జరిగింది. ఆ కల్కి భగవానుడి చేతుల మీదుగా భోగ్ బండార్ కార్యక్రమాన్ని అయితే అక్కడ నిర్వహించడం జరిగింది. భోగ్ బండార్ కార్యక్రమం అయ్యాక అందరూ ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత చిన్నపిల్లలు చాలా మంది వాళ్ళ వేషధారణలో అయితే నృత్యాలు చేయడం జరిగింది. చిన్నపిల్లలతో చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. ఈ డిస్ట్రిక్ట్ లో జరుగుతున్న సేవాలాల్ జయంతి కాబట్టి ఇక్కడ వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా లంచ్ అయితే ఇక్కడే ప్రిపేర్ చేశారు. ప్రతి ఒక్కరైతే ఇక్కడ లంచ్ చేసేసి అయితే తర్వాత ర్యాలీకని బయలుదేరారు. ఈ దేవాలయం నుంచి ఒక 2 కిలోమీటర్లు అయితే ఈ మెదక్ జిల్లాలో ర్యాలీ అయితే నిర్వహించడం జరుగుతుంది. చాలా బాగా అందరూ ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ వేషధారణలో గిరిజనులు అయితే చాలా బాగా రోడ్ షో అయితే తీస్తారు. ఇలాంటి వేడుకను చూడడానికి ఎక్కడెక్కడి నుంచో జనాలు అయితే ఇక్కడ వచ్చేసి చాలా బాగా ఎంజాయ్ చేసి తర్వాత వాళ్ళ ఆరాధ్య దైవమైన సేవాలాల్ని స్మరించుకుంటూ రోడ్ షో అయితే తీస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి.